వన్ టీవీ బ్యాంక్ డేటా లీక్. బ్యాంక్ ఆఫ్ బరోడా కస్టమర్ పానిక్ లో ఉన్నారు. అసలు మీ అకౌంట్ సేఫ్ అయినా సింపుల్ గా తెలుసుకుందాం. సోషల్ మీడియాలో వన్ టీవీ కస్టమర్ డేటా డార్క్ వెబ్ లో లీక్ అయిందని వైరల్ అవుతుంది. రిపోర్ట్స్ ప్రకారం అకౌంట్ డీటెయిల్స్, ఆధార్ అండ్ పాన్ కార్డ్, లోన్ డాక్యుమెంట్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఇన్ఫర్మేషన్ లీక్ అయిందని చెప్తున్నారు. కానీ ఇక్కడే ట్విస్ట్ ఉంది. బ్యాంక్ ఆఫ్ బరోడా అఫీషియల్ స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. వాళ్ళు చెప్పేది ఏంటంటే కోర్ బ్యాంకింగ్ సిస్టమ్ హ్యాక్ అవ్వలేదు. ఒక ఎంప్లాయీ ఈమెయిల్ అకౌంట్ కాంప్రమైజ్ అవ్వడం వలన కొన్ని డేటా ఫైల్స్ కి అన్ఆథరైజ్డ్ యాక్సెస్ జరిగిందని తెలిపింది. అంటే బ్యాంక్ సర్వర్స్ కాదు, ఎంప్లాయీ ఈమెయిల్ కాంప్రమైజ్ అయిందని చెప్తుంది. బ్యాంక్ ఇంకా ఏం చెప్తుందంటే ఇన్సిడెంట్ వెంటనే ఐడెంటిఫై చేశాం, ఇమీడియట్ కంటైన్మెంట్ మెజర్ తీసుకున్నాం, ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషన్ ప్రారంభించాం, అథారిటీస్ తో కలిసి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అయినా సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ మాత్రం ఒక విషయం చెప్తున్నారు. మీ డేటా లీక్ అయిందో లేదో తెలియకపోయినా ప్రికాషన్స్ తీసుకోవడం బెస్ట్. వెంటనే మీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ లాగిన్ పాస్వర్డ్ చేంజ్ చేయండి, ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ చేంజ్ చేయండి, డెబిట్ కార్డ్ పిన్ రీసెట్ చేయండి, SMS అండ్ ఈమెయిల్ అలర్ట్స్ ఆన్ లో పెట్టండి, ఓటీపీ, CVV పిన్ ఎవరికి ఇవ్వద్దు, ఫేక్ బ్యాంక్ లింక్స్ మీద క్లిక్ చేయొద్దు, అకౌంట్ ట్రాన్సాక్షన్ రెగ్యులర్ గా చెక్ చేసుకోండి. రిమెంబర్, డేటా లీక్ అంటే మనీ ఆటోమేటిక్ గా పోతుందని కాదు, కానీ ఫేక్ కాల్స్, ఫిషింగ్ SMS, ఫేక్ లింక్స్ ఇవి వచ్చే ఛాన్స్ పెరుగుతుంది. అలర్ట్ గా ఉండండి, మీ మనీని సేఫ్ గా ఉంచుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బ్యాంకింగ్ అండ్ ఫినాన్స్ అప్డేట్ కోసం టెక్ విన్ ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి.